నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గొట్టిపాటి రవి. విద్యుత్ వ్యవస్థ నుంచే 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తుందని స్పష్టం. ఒకప్పుడు విమర్శించిన నేతలే ఇప్పుడు చంద్రబాబు పాలనను పొగుడుతున్నారు. మహానాడు వేదికగా టీడీపీ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు. కడపలో మహానాడు నిర్వహించడం తన్ను తిట్టడం హీరోయిజం కాదన్న జగన్. హీరోయిజం అంటే ఎన్నికల హామీలను నెరవేర్చడమని వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ. కడప వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ముఖ్య నేతలు రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ రంగం కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్దేనని 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ టీడీపీ ఒక సేవా సంస్థ అని, ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు నడుస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి నెట్టిందని, కూటమి ప్రభుత్వం మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని తెలిపారు. మన ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్తా ఉంటారు. ఒక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైందని చెప్పి కూడా మన బాబు గారు ఎప్పుడు కూడా పదే చెప్తా ఉంటారు. 1995లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదే విధంగా రాష్ట్ర విభజన తర్వాత, విభజన ముందు 2004-14లో ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికి తెలియంది కాదు. రోజుకి 5 నుంచి 6 గంటలు కరెంటు కోతలు. అదే విధంగా ఎక్కడన్నా వ్యాపారస్తులు సాయంత్రం పూట పవర్ తోటి ఇండస్ట్రీస్ నడపాలంటే విపరీతమైన ఫైన్లు వేసే పరిస్థితిలోకి విద్యుత్ వ్యవస్థని తోసేయబడిందన్నమాట. అదేవిధంగా 2014లో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. 24 గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రం మళ్ళీ మన పార్టీ అధికారం కోల్పోయిన నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా పేరుండేదన్నమాట. 19 నుంచి 24 కాలంలో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా మిగిలిచ్చాడు. అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా తరిమి కొట్టిన ఘనత జగన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాష్ట్రం సర్వనాశనం చేయడమే కాకుండా తన అయ్యాయులకు అందరూ కూడా దోసిపెట్టి 1,29,000 కోట్లు బకాయిలు చేసి ఇవాళ కూడా ప్రజల మీద భారం మోపే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు అధికారం చేపడితే 20,000 మెగావాట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో 15,000 మెగావాట్లు విద్యుత్ సామర్థ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సేవా సంస్థ. ఎన్టీ రామారావు గారు డబ్బులు సంపాదించాలి, పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనుకుంటే సినిమా నటుడుగా 35 సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసి అపారమైన కనక వర్షాన్ని కురిపించే మరి చలనచిత్ర రంగంలో ఉండి నేను చలనచిత్ర రంగంలో మనుషులకు ఉత్తేజం కల్పిస్తాను, అదే రకంగా మనోహరాన్ని కల్పిస్తాను, నన్ను అభిమానించే కోట్లాది ప్రజలకి నేను ఏ రకంగా సేవ చేయగలుగుతాను. నేను ఏదైనా చేస్తే ఒక ఊరికి చేయొచ్చు, ఒక కార్యక్రమానికి చేయొచ్చు, కొన్ని కుటుంబాలకు చేయొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకి, తెలుగు జాతికి నా రుణం తీర్చుకోవాలంటే నేనేం చేయాలో అని ఆలోచించి తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయంగా
ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాలి, వారి పేదరికాన్ని దూరం చేయాలి, రాజకీయం చైతన్యం తీసుకురావాలని ఆనాడు 1982లో అన్నా నందమూరి తారక రామారావు గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం ఒక సాధారణ విషయం కాదు. ఈనాడు 1980 ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి అన్నగారి గురించి తెలియకపోవచ్చు, కానీ ఈనాడు ప్రతి తెలుగు జాతి వాళ్ళందరూ కూడా అన్నగారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్తే నందమూరి తారక రామారావు గారిని కూడా మరి కలుసుకోవటానికి మద్రాసు వెళ్లేవారు. అటువంటి అభిమానం రాముడుగా, కృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా అనేక మరి పురాణ పాత్రలు పోషించడమే కాకుండా సాంఘిక చిత్ర రంగంలో కూడా ఎవరు కూడా సాటి రాని నటనలో జీవించిన వ్యక్తి, ఆ రకంగా స్థిరంగా తెలుగు వారి గుండెల్లో నిలబడిన వ్యక్తి. పార్టీ పెడితే తప్పనిసరిగా చలనచిత్ర రంగంలో ఏ రకంగా అయితే మంచిని ప్రబోధించారో, దుష్ట శిక్షణ చేశారో, శిష్ట శిక్షణ చేశారో, శిక్ష రక్షణ చేశారో, అదే రకంగా రాజకీయ పార్టీలో కూడా ఉంటుందని నమ్మారు. ఒకప్పుడు విమర్శించిన నేతలే ఇప్పుడు చంద్రబాబు పాలనను పొగుడుతున్నారని టీడీపీ ఎంపీ భారత్ అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు దార్శనికత వల్లే హైదరాబాద్ పర్యాటకంగా అభివృద్ది చెందిందని, క్లీన్ హైదరాబాద్ కార్యక్రమం ఎంతో విజయవంతమైందని గుర్తు చేశారు. ఇప్పుడు స్వచ్ఛ మహానాడు ద్వారా ఇక్కడ కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రైతాంగం గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. తెలుగు గంగ, హంద్రీనివా, గాలేరు, నగరి వంటి ప్రాజెక్టులను చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లారని, తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే హంద్రీనివాకు 3,800 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టామని తెలియజేశారు. అరకు కాఫీని అరకు డ్రగ్స్ అని, రుషికొండ కొండని రుషికొండ ప్యాలెస్ అని బోడిగుండు చేయడం అనేది చాలా బాధాకరం. ఇట్లా చాలా జరిగినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ బోట్ టూరిజం ఆపేశారు, పాపికొండల్లో బోట్ రైడ్లు ఆపేశారు, విశాఖ ఉత్సవం లాంటి పండుగలను ఆపేశారు. మొన్న కశ్మీర్ లో పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఎందుకు జరిగింది? ఎందుకంటే కశ్మీర్ లో ఇవాళ పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా మంది వస్తున్నారు, ఆర్థికంగా అక్కడ అందరూ అభివృద్ధి చెందుతున్నారు. అది చెందిపోతే భవిష్యత్తులో మేము అక్కడ ఉగ్రవాదం చేయడానికి లేకపోతే అక్కడ విభజన రాజకీయం చేయడానికి కుదరదు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ చేశారు. మనకి ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు అవసరం లే, ఆ వైసీపీ ఆర్థిక ఉగ్రవాదులు చాలు. వాళ్ళు 500 కోట్లతో ఎంతో అభివృద్ధి చేయొచ్చు. ఆ 500 కోట్లతో ఒక రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు. ఇట్లాంటి పనులు చేశారు. అయినా పర్వాలేదు. ఇవాళ మళ్ళీ మన ఇండియా కేంద్ర మంత్రిని కలిసిన అరకు కాఫీ వాళ్ళకి ఇవ్వడం, దాని ప్రాముఖ్యత చెప్పడం, మేమందరం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లో కూడా అరకు కాఫీ స్టాల్ పెడితే దేశవ్యాప్తంగా ఉన్న అందరూ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ 800 మంది మన కాఫీ తాగి చాలా బాగుందయ్యా మీ కాఫీ అని వాళ్ళు కూడా దాని గురించి పోస్ట్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళు ఆపేసిన ఈ బోట్ రైడ్లన్నీ మళ్ళీ మనం స్టార్ట్ చేశాము. క్రూజెస్ కూడా వైజాగ్ లో ఒక క్రూజ్ వచ్చింది. ఏదో రోజు ఆ క్రూజ్ అండమాన్ కూడా వెళ్ళాలని కోరుతున్నాను. ఇక్కడ పెట్టుబడిదారులకి మళ్ళీ ధైర్యం పుట్టించి ఓబరాయ్ హోటల్, మేఫేర్ హోటల్, తాజ్ హోటల్ అని ఉత్తరాంధ్రలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో బాపట్ల బీచ్, ఇక్కడ గండికోట, రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని కేంద్రం నుంచి 200 కోట్లు కూడా తీసుకుని రావడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ పోతాం. నాకు తీర్మానం ఒకటి ఇచ్చారు. ఆ తీర్మానం ఒకసారి చదవాలనుకుంటున్నాను. పర్యాటకాన్ని డెవలప్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక రంగంలో సుదీర్ఘ ప్రణాళికలు ముందు పెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో టూరిజంలో పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టూరిజం పాలసీని ప్రవేశపెట్టి పర్యాటక రంగాల్లో దాదాపు 25,000 ఉద్యోగాలు తొలి దశలో, ఈ 5 సంవత్సరాల్లో నా అంచనా ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు పర్యాటక రంగాల్లో వస్తాయని చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం కూడా మానాడు వేదికగా నేను అభినందిస్తున్నాను. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ ప్రాంతం దాకా పర్యాటక అభివృద్ధి దృష్టి సారించి ఏడాది పాటు టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ ద్వారా మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేసేలా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడమైంది. బాబు గారి నాయకత్వంలో, లోకేష్ అన్న నాయకత్వంలో వేదిక మీద ఉన్న నాయకులందరూ, ముందున్న నాయకులందరూ కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా తయారు చేస్తారని చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ రోజు కడపలో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా 43 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారి జయంతిని అధికార కార్యక్రమంగా ఈ కడపలో జరుగుతున్న మహానాడులో పార్టీ అధ్యక్షులు అధికారికంగా ప్రకటింపజేసినందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కడప జిల్లా అంటే ఒక పవిత్రత ఉంది. దేవుని కడప, తొలి గడప దేవుని కడప.
తిరుమలకు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కడప దేవుని కడపను దర్శనం చేసుకొని తిరుపతి కొండపైకి పోతారనేది చరిత్ర నుంచి వస్తున్న నానుడి. మరి దాన్ని సాంప్రదాయాలను అన్నిటినీ ప్రజల మనోభావాలను ఎమోషన్స్ను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు వైఎస్ఆర్ జిల్లాను మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయడం, మనం అందరం కూడా కడప జిల్లా ప్రజలమందరం కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. మహానాడు ఒక పెద్ద డ్రామా అని చంద్రబాబు ఫోటోలకు పోజులిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామాల పార్టీ అని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారని, రాష్ట్రంలో ఏ ఇంటికైనా ఆ పార్టీ నేతలు వెళ్లి తాము ఈ పని చేస్తామని ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదని, తనను తిట్టడం అంతకన్నా హీరోయిజం కాదని అన్నారు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడమేనని, వాటిని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. దగ్గరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను కుప్పంలోనే తాను ఇదే పని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇదే చేయమని చెప్పి తన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి తన నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి ఖూనీ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితిలో రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా, దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.